హాయ్ గాయ్స్! 'స్పిరిట్' మూవీ నుంచైతే ఒక కత్తి లాంటి పోస్టర్‌నైతే రిలీజ్ చేశారనమాట. మన 'సందీప్ రెడ్డి వంగ' అనుకున్న టైంకైతే రిలీజ్ చేశారు. అంతకుముందు హడావిడి లేదు. జస్ట్ 1.5 అవర్ ముందైతే చెప్పారనమాట. 90 మినిట్స్ ముందు ఒక పోస్టర్ అయితే అప్డేట్ అయితే రాబోతుందని. అది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతోనే ఒక షేక్ అయితే ఆడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో మెయిన్ విలన్ అయిన వివేక్ ఒబెరాయ్‌ని ఆయన పోస్టర్‌ని అయితే రిలీజ్ చేశారు. లుక్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు లుక్ అయితే మ్యాసివ్‌గా ఉందని చెప్పాలి. ముందుగా హెయిర్ స్టైల్ గానీ, ఆ సూట్, ఆ స్టైలిష్ డ్రెస్ గానీ చాలా బాగున్నాయనమాట. సో, అట్లాంటి పోస్టర్‌తో ఆ పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్ కాదు, ఇంకొక లేడీ అయితే ఉన్నారు. ఆమె పేరు ఐశ్వర్య అనమాట. సో, మేబీ వీళ్ళిద్దరూ ఒక విలన్ సైడ్‌గా విలన్ గ్యాంగ్‌లో ఉంటారనుకుంటా. మేబీ అతనే పెద్ద విలన్ అయి ఉండొచ్చు. సో, అందరూ ఏమనుకున్నారంటే డాన్లీ ఉన్నారు కదా! మన హాలీవుడ్ యాక్టర్. ఆయన సంబంధించినటువంటి పోస్టర్‌ని అయితే రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ డాన్లీ బర్త్‌డే మార్చ్ ఫస్ట్‌న అయితే ఉంది. మేబీ అప్పటి వరకు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మేము మార్చ్ ఫస్ట్ కోసం అప్పుడు ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేయొచ్చనమాట. సో, బట్ ఈ పోస్టర్ కూడా కత్తిలా ఉందనే చెప్పాలి. మీరు చూస్తే 2 పోస్టర్స్‌లో కూడా ఇద్దరైతే ఉన్నారు. ఒక లేడీ, ఒక జెంట్. అలాగే హీరోయిన్ ఫస్ట్ 'ప్రభాస్' గారి పోస్టర్‌లో అండ్ ఈ పోస్టర్‌లో కూడా ఒక విలన్ అయితే వచ్చాడు. దాంతో పాటు ఒక లేడీ కూడా వచ్చిందనమాట. సో, అసలు ఇది ఎవరికీ అర్థం కావట్లేదు. దీంట్లో సింగిల్ క్యారెక్టర్ అనేది లేదనమాట. మేబీ ఒక విలన్ డామినేటెడ్ రోల్ గాని, లేకపోతే హీరో ఒక్కడే చేసే రోల్ గాని లేకుండా ఇద్దరైతే ఉన్నారు. అసలు స్టోరీ ఏంటనేది చూస్తేనే మైండ్ పోతుందనమాట. అంత అద్భుతంగా అయితే ఉండబోతుంది 'స్పిరిట్'. ఇండియాని షేక్ చేయబోతుంది. గ్యారంటీగా అబోవ్ 1,200 క్రోర్స్ అయితే కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో, ఎలా ఉంది అనేది పోస్టర్ అయితే మీరైతే చెప్పండి. నాకైతే మీకు ఇప్పుడు చూస్తే మీకు 'సందీప్ రెడ్డి వంగ' గారు తన ఫస్ట్ 'యానిమల్' ఫిల్మ్‌లో అయితే మీకు ఆయన తీసుకొచ్చారు. ఒక మెయిన్ విలన్‌గా తీసుకొచ్చి ఒక షాక్ అయితే ఇచ్చారు. అండ్ అప్పటినుంచి ఆయనకి ఈ విలన్ ఎవరో తెలుసు కదా మీకు. సో, 'బాబీ డియోల్' ఆయనకి ఒక అద్భుతమైన కెరీర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు 'వివేక్ ఒబెరాయ్‌ని' కూడా బాలీవుడ్ వదిలేసింది. కానీ అటువంటి వ్యక్తినైతే ఈ సినిమాలో విలన్‌గా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడి నుంచి ఎంత మంచి క్యారెక్టర్స్ వస్తాయి ఆయనకి. 'రక్త చరిత్రలో' ఎట్లా చేశారని అందరికీ తెలుసు. సో, అట్లాంటి అవుట్‌పుట్ మళ్ళా ఇవ్వబోతున్నాడు ఈ సినిమాలో అయితే మనం వెయిట్ చేయాలనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరెలా అనుకుంటున్నారు? ఏమనిపించింది ఈ పోస్టర్ చూడగానే? సో, ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.